భూమి దేవిని భూదేవి అని పిలుస్తారు. ఆమె హిందూ మతంలో అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. భూదేవి అనగా భూమిని ప్రతినిధి చేసే దేవత. ఆమె విష్ణువుకు భార్యగా పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క 2 ప్రధాన భార్యలలో భూదేవి ఒకరు, మరొకరు శ్రీదేవి. పురాణాల ప్రకారం భూదేవి అనేది స్వయంగా ప్రకృతి స్వరూపం. ఆమెకు ఆదిలోనే జన్మ లేదు, కానీ విశ్వ సృష్టిలో భాగంగా ఆవిర్భవించింది. భూమి అన్నది జీవుల అంతరంగాలను, జీవన అవసరాలను పరిరక్షించే దేవతగా కనిపిస్తుంది. భూదేవి వరాహ అవతారంతో సంబంధం. భూదేవి కథలో అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం వరాహ అవతారం. ఒకసారి హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎత్తుకుని పాలసముద్రంలో ముంచేశాడు. ఆ సమయంలో భూమి మునిగిపోయింది. జీవజాతి అంతమయ్యే పరిస్థితి వచ్చింది. దీనిని చూసిన విష్ణువు వరాహ రూపంలో అవతరించి సముద్రాన్ని చీల్చుకుంటూ లోకానికి దిగాడు. వరాహుడు సముద్రాన్ని దాటి హిరణ్యక్షుడిని సంహరించాడు. ఆ తర్వాత భూమిని తన దంతాలతో పైకి ఎత్తి భూమిలో స్థాపించాడు. ఈ సందర్భంలో భూదేవి విష్ణువుతో ఒక కావ్య రూపకంగా మాట్లాడతారు. ఈ ఘటన ద్వారా భూదేవి భర్తగా విష్ణువును అంగీకరించింది. ఈ ప్రేమ సంబంధం శాశ్వతమైనదిగా చెప్పబడినది. భూదేవిని సాధారణంగా ఒక కిరీటం ధరించిన సుందర రూపిణిగా చిత్రీకరిస్తారు. ఆమె చేతిలో పసుపు గింజలు, పంటలు, పొలాలు ఉన్నదిగా చూపిస్తారు. ఇది ఆమె ప్రకృతి దేవత సస్యశ్యామలత పాత్రకు సంకేతం. భూదేవికి ఆకుపచ్చ రంగు ముఖ్యమైనది. ఇది భూమి, ప్రకృతి జీవశక్తిని సూచిస్తుంది. పురాణాలలో శ్రీదేవి మరియు భూదేవిని విష్ణువు భార్యలుగా పేర్కొన్నారు. శ్రీదేవి విలాసంగా, ఐశ్వర్యంగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవిగా సంపదకు చిహ్నం. భూదేవి మాత్రం సహనానికి, కృషికి, సత్ప్రవర్తనకు చిహ్నంగా ఉంటుంది. భూదేవి నిరాడంబరతకు, భక్తి భావనకి సూచన. అందుకే ఆమెను ఎక్కువగా రైతులు, కూలీలు, భూమి మీద జీవించే ప్రజలు పూజిస్తారు. భూమాత పూజను చాలా ప్రదేశాల్లో ఏకాదశి, పౌర్ణమి మరియు కొత్త ఏళ్లలో నిర్వహిస్తారు. రైతులు పంట పండించే ముందు భూదేవిని ప్రార్థించి భూమిని దండవతులు చేస్తారు. సంభూత భూమి అంటూ వేదమంత్రాలలో ఆమెకు ప్రాధాన్యత ఇచ్చారు. రామాయణంలో భూమి సీతాదేవిగా జన్మించింది. సీత భూదేవి కుమార్తె అని చెబుతారు. రాజజనకుడు భూమిని త్రవ్వుతున్నప్పుడు ఆమెను కనుగొన్నాడు. భాగవతంలో భూదేవిని విష్ణుమూర్తి ఒక పుత్రికగా ఆదరిస్తాడు. భూమి పాప భరించలేని స్థితికి వచ్చినప్పుడు ఆమె విష్ణువు వద్దకు వెళ్లి ధర్మాన్ని రక్షించు అని వేడుకుంటుంది. ఆధునిక సందర్భంలో భూదేవి ప్రాముఖ్యత, ఈ కాలంలో పర్యావరణం మీద చర్చలు పెరిగిన సమయంలో భూదేవి పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మానవులు ప్రకృతిని దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో భూదేవి అనే భావన మానవులు భూమి పట్ల గౌరవభావంతో ఉండాలని గుర్తు చేస్తుంది. తిరుపతి, శ్రీరంగం, కాంచి వంటి ఆలయాల్లో భూదేవిని విష్ణువును పక్కన ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆమెను పసుపుతో పూజించడం అనేది సాంప్రదాయ పద్ధతి. భూదేవి అనేది కేవలం భూమిని సూచించడమే కాకుండా ఆమె సాకారమైన దైవత్వాన్ని సూచిస్తుంది. ప్రకృతిని పరిరక్షించడం, శాంతియుత జీవనాన్ని సాగించడం, సహనంగా ఉండడం అనే విలువలన్నింటినీ భూదేవి ప్రతిబింబిస్తుంది. ఆమె కథలు మనకి భూమి పట్ల కృతజ్ఞత, ప్రేమ, బాధ్యత అనే భావాలను నేర్పిస్తాయి.